నేను గతంలో చేసినవన్నీ తప్పే, క్షమించరాని నేరాలే. దానికి క్షమించమని అడగాల్సిందాన్నే, కాదనడం లేదు. నేను అప్పుడు గొంగలి పురుగునే కావచ్చు, కానీ పరిణామ దశ అంటారే, అలా పశ్చాత్తాపంతో సీతాకోకచిలుకగా మారాను. మీరన్నట్టు కాకి కోకిల కాదు, రామచిలక అంతకంటే కాదు. కానీ అసహ్యించుకునే కాకినే పెద్దలకు పిండం పెట్టేటప్పుడు ఆహ్వానిస్తారు. ఎందుకు? దానిలో మరొకరిని చూస్తారు. అలాగే ఈ క్షణం నన్ను అనుకోండి. నేను మారానో మారలేదో అన్నది నా అంతరాత్మకు తెలుసు. కానీ మీరిప్పుడు రాకపోతే మీ మధ్యన ఏదో జరిగింది, తల్లి కూతుర్లకి తగాదాలు వచ్చాయని అందరూ అనుకుంటారు. పేదవాళ్ళం ప్రేమకు ప్రాణమిస్తామన్నా మీ మాటల అర్థం మీరే మార్చిన వాళ్ళవుతారు. అది ధరణికి అవమానం. మీరే మీ కూతురికి అవమానం మిగులుస్తారా? నేను వెళ్ళి మీరు రావడం లేదు, చాలా కోపంగా ఉన్నారు అని చెప్తే ధరణి వస్తుంది, వెనకాల అందరూ ఇక్కడికి వస్తారు. రామ్మా అని పిలుస్తుంది. ఇలాగే రాను అంటే అందరూ ఆమెని ఆశ్చర్యంగా చూస్తారు. పరువు పోయినట్టుగా ఫీల్ అవుతుంది. మనసు విలవిలలాడిపోతుంది. బాధ భరించలేని స్థితి ఏ నిర్ణయమైనా తీసుకునేలా చేస్తుంది. ఆ తర్వాత మీరేం చేయగలరు? పంతం వేడినా పశ్చాత్తాపం తప్ప మిగిలేది దక్కేది ఏమీ ఉండదు. ఏంటి బెదిరిస్తున్నావా? నా కూతురేమంత పిరికిది కాదు. మనసు మంచిదే, సున్నితమైంది. సెన్సిబుల్ ఎక్కువ ఉన్నవాళ్ళు ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. గుర్తు చేయమంటారా? అవసరం లేదు. నా కూతురు నాకేమంత శత్రువు కాదు. మా మధ్య అంత పట్టింపులే లేవు. నువ్వు అనవసరంగా అంత రాద్ధాంతం చేయకు. అయితే రండి, లేకపోతే మీరన్నట్టు రాద్ధాంతం చేసినా చేస్తాను. ఎందుకంటే మీ అందరి దృష్టిలో నేను రాక్షసిని, చెడ్డదాన్ని, దుర్మార్గురాల్ని కదా. జలగలా నా వెంట పడ్డావేంటి? నేనే విషయమైనా అంతే, పట్టుకోను. పట్టుకుంటే మాత్రం అంత తేలిగ్గా వదలను. వస్తారా? రారా? అరవకు, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. పద. లేదు, కలిసే వెళ్దాం. పద పద. రా పెద్దమ్మా, రా రా. ఏంటి లేక ఇంత లేట్ అయింది రావడానికి? చేత కావడం లేదంటే వెయిట్ చేయాల్సి వచ్చింది. సరే కానివ్వండి అత్తయ్య గారు, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. రామ్మా, వెళ్ళు పెద్దమ్మా. పెద్దమ్మా, కాబోయే అల్లుడు గారికి కూడా తినిపించు. అత్తగారు అల్లుడి నోటికి అందించాలా? ఇదేం పద్ధతి? వరుస అల్లుడు కావచ్చు కానీ కొడుకు లాంటివాడే. ఇది మా సాంప్రదాయంలో ఉంది. ఈ వేడుకలో అలాంటి పట్టింపులే ఉండవు. అవును, తినిపించు పెద్దమ్మా. ఏం ఆలోచిస్తున్నావు పెద్దమ్మా? తినిపించు. కానివ్వండి అత్తయ్య గారు, మీరు తినిపిస్తే కానీ మేమంతా తినిపించడానికి లేదు. అమ్మా, తినిపించు.